హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్ ఛానల్. ఈ ఛానల్లో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మా వైఫ్ వీడియోస్ కింద చాలా మంది కామెంట్స్ అయితే చేసినారనమాట. మీకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి? రీసెంట్గా ఒక ఛానల్ అనేది ఓపెన్ చేసింది అనమాట, తెలుగు లైఫ్ లెసన్స్ అని చెప్పేసి. 15 రోజుల్లోనే మానిటైజేషన్ కూడా అయిపోవడం జరిగింది. పర్టికులర్గా ఆ ఛానల్కి ఎంత డబ్బులు వస్తుందో చెప్పమని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది, మా ఛానల్స్కి ఎంత డబ్బులు వస్తున్నది ఏంటి అని చెప్పేసి. రీసెంట్గా ఈ ఛానల్లో మానిటైజేషన్ పోవడం జరిగింది, అందుకని చెప్పేసి ఈ వీడియో ఇప్పుడు రికార్డ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మానిటైజేషన్ పోయిన ఛానల్కి మీరు డబ్బులు ఏ విధంగా చూపించారు అంటారని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ కోసం అయితే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను. మాకైతే 4 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మీరు చూసేది తెలుగు లైఫ్ లెసన్స్, క్రియేటర్స్ రాక్ అని చెప్పేసి ఒకటి, రెడ్ శ్రీ లాక్స్ అని చెప్పేసి ఒకటి ఉన్నది అనమాట. మొత్తం కలిపి 4 ఛానల్స్ ఉన్నాయి. ఈ 4 ఛానల్స్లోనూ ఇన్కమ్ అనేది వస్తూ ఉండింది మొన్నటి దాకా. ఈ ఛానల్లో మానిటైజేషన్ వాటంటే ఇప్పుడు అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది మా ఫస్ట్ ఛానల్లో 2017లో ఈ ఛానల్ క్రియేట్ చేసిన నేను. నార్మల్ గా అయితే నేను యూట్యూబ్ కి సంబంధించిన కంటెంట్ అప్లోడ్ చేశాను ఈ ఛానల్లో. ప్రస్తుతానికి అయితే నాకు టైం లేక నేను వీడియోస్ అయితే చాలా సంవత్సరాల నుంచి వీడియోస్ అప్లోడ్ చేయాల, కానీ మానిటైజేషన్ అలాగే ఉంది. తెలిసిందే మానిటైజేషన్ పోకూడదంటే 6 months 1 time అని ఒక వీడియో అప్లోడ్ చేసినామంటే ఛానల్ మానిటైజేషన్ అనేది పోదు. ఇది ఛానల్ నేను 2017లో స్టార్ట్ చేసింది. ఈ ఛానల్ కి ఈ రోజు వరకు ఎంత డబ్బులు వచ్చింది అనేది నేను చూపిస్తా చూడండి. జస్ట్ అనలైటిక్స్ లోకి వెళ్ళి ఎర్నింగ్స్ క్లిక్ చేసినా ఉండే, ఎర్నింగ్స్ లో క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్ 28 days ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి లైఫ్ టైం అనేది ఇచ్చా ఉంటే మనకు లైఫ్ టైంలో ఈ ఛానల్లో ఎంత డబ్బులు వచ్చింది, ఎంత వ్యూస్ వచ్చింది, ఎంత వాచ్ టైం వచ్చింది అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి $2034 89 cents వచ్చింది అనమాట ఈ ఛానల్లో. ఇది స్టార్ట్ చేసింది 2017 జూన్ 24వ తేదీ ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొక ఛానల్ ఉంది ఫేస్ తో చేసే ఛానల్స్, ఇవి 2. ఇది వచ్చేసి రీసెంట్ గా స్టార్ట్ చేసింది, అంటే రీసెంట్ అంటే 1.5 సంవత్సరం అవుతా ఉంటుంది. 2024 స్టార్ట్ చేసింది ఈ ఛానల్. 2024లో స్టార్ట్ చేసినాము. రెడ్డి శ్రీ లాక్స్ అని చెప్పేసి, మేము కోయిట్లో ఉంటాం కదా, కోయిట్కి సంబంధించి వ్లాగ్స్ చేస్తూ ఉంటాం అని చెప్పేసి ఈ ఛానల్ సపరేట్ గా ఓపెన్ చేయడం జరిగింది. దీని అనలైటిక్స్ చూడండి, దీనికి ఎంత డబ్బులు వచ్చింది అనేది కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి లైఫ్ టైం పెట్టినామంటే లైఫ్ టైంలో ఈ ఛానల్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, 13 million వ్యూస్ వచ్చినాయి, వాచ్ టైము, సబ్స్క్రైబర్స్ మొత్తం ఏ విధంగా చూపించడం జరుగుతుంది. ఇది దీనికి వచ్చేసి నాకు వచ్చింది ఎంత, $165.70 అయితే వచ్చింది అనమాట. దీంట్లో ఎక్కువగా షార్ట్ వీడియోస్ ఉంటాయి, అందువల్ల మనీ అనేది ఎక్కువ రాలేదు. ఈ 2 వచ్చేసి నార్మల్గా ఫేస్తో వీడియోస్ చేసేటివి. ఇంకా 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి తెలుగు లైఫ్ లెసన్స్ అని చెప్పేసి ఈ ఛానల్. ఇది కూడా లాస్ట్ డిసెంబర్లో 2025 డిసెంబర్లో ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఛానల్ వచ్చేసి ఈ ఛానల్లో మానిటైజేషన్ అయినటాంచి ఇప్పటి వరకు ఎంత డబ్బులు వచ్చింది అనేది నేను క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. అనలైటిక్స్ లోకి వెళ్ళి ఈ ఛానల్కి సంబంధించిన వ్యూస్ కానీ వాచ్ టైం కానీ చూడండి. లైఫ్ టైం పెడతాను నేను. 2025 డిసెంబర్లో స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఛానల్లో. ఈ ఛానల్ వచ్చేసి ఇప్పుడు వరకు 3 లక్షల వ్యూస్ వచ్చినాయి, 16,000 గంటల వాచ్ టైము, 3,200 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, $74 రావడం జరిగింది. ఇది ఛానల్ వచ్చేసి ఓన్లీ మన ఒరిజినల్ వాయిస్ తప్ప ఇందులో ఫేసెస్ అనేవి కనిపించవు ఈ ఛానల్లో. ఇది మొత్తం ఏఐతోనే విజువల్స్ అనేవి అన్ని తయారు చేస్తుంది, మా వైఫ్ చేస్తూ ఉంటుంది. ఇంకొక ఛానల్ వచ్చేసి మీ అందరికి తెలిసిందే, ఇది ఏఐ తెలుగు క్రియేషన్. ఇది వచ్చేసి 3,94,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీని అనలైటిక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. దీనికి కూడా లైఫ్ టైము ఛానల్. ఇది ఓపెన్ చేసింది లాస్ట్ ఇయర్ అనమాట. 2025 జూన్ 1వ తేదీన ఈ ఛానల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు ఇందులో వచ్చేసి 104.7 million వ్యూస్, 5,38,200 వాచ్ టైము, దగ్గర 3,94,000 అంటే 4 లక్షల దాకా ఫాలోవర్స్ అయితే రావడం జరిగింది ఈ ఛానల్లో. ఈ ఛానల్లో ఇప్పుడు వరకు వచ్చిన డబ్బులు అయితే $889.56 అయితే రావడం జరిగింది. ఇది ఇప్పుడు వరకు వచ్చింది. మామూలుగా అయితే ఈ ఛానల్ కానీ ఇంతకుముందు మీరు చూసిన తెలుగు లైఫ్ లెసన్ ఛానల్ కానీ ఎవరైతే ఏఐతో విజువల్స్ వీడియో క్రియేట్ చేస్తూ ఉంటారో వాళ్ళు సొంత వాయిస్ ఇచ్చినప్పుడు ఆల్టర్నేట్ కంటెంట్ అని ఉంటుంది కదా, అక్కడ ఎస్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఒరిజినల్ వాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి అది హ్యూమన్ టచ్ కిందకి వస్తుంది కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఏఐతో చేసినా సరే మీ ఛానల్ అనేటివి మానిటైజేషన్ అవుతాయి. కాదంటే వాటికి యూట్యూబ్ చెప్పిన రూల్స్ అనేటివి మీరు ఫాలో అవ్వాలి. కొత్తగా ఛానల్ చేసేవాళ్ళు ఎవరైనా ఛానల్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏదైనా డౌట్స్ వచ్చినా, లేదా మానిటైజేషన్కి అప్లై చేసుకునేటప్పుడు ఏదైనా డౌట్స్ వచ్చినా, యాడ్సెన్స్ సెటప్ చేసుకోవాలనుకున్నా, లేదా ఛానల్స్లో కీవర్డ్స్ యాడ్ చేసుకోవాలనుకున్నా, ఛానల్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే రెడ్డి శ్రీ లాక్స్లో కానీ క్రియేటర్స్ రాక్లో కానీ వీడియోస్ ఒకవేళ మీకు కనిపిస్తే ఆ వీడియోస్ కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మొత్తానికి ఈ ఎంత కలిపి ఎంత డబ్బులు వచ్చింది, నాకు ఇన్నే డబ్బులు అనేది మీకు తెలియదు కదా, జస్ట్ మీ ముందే క్యాలిక్యులేట్ చేసి చూపిస్తా. ఈ ఛానల్లో వచ్చేసి 809 ప్లస్
ఈ ఛానల్‌లో వచ్చేసి 74, 74 ప్లస్ ఈ ఛానల్‌లో వచ్చేసి 165, 165 ఈ ఛానల్‌లో వచ్చేసి 2034. 2034 $3,062 అయితే రావడం జరిగిందనుకోండి. అంటే ఆ $74 వస్తది కాబట్టి కౌంట్ ఏసినా నేను. ఇప్పుడు మన ఇండియా డబ్బుల్లో ఇది ఎంత అవుతది? ఇప్పుడున్న రేటు ప్రకారం ఇది ఎంత అవుతది మాత్రమే చెప్తాను. అంతకుముందు నేను తీసుకున్నప్పుడు రేటు వేరు. ఇప్పుడు జస్ట్ ఉన్న రేట్ల ప్రకారం చెప్తాను నేను. ఒక డాలర్ వచ్చేసి $90.68 ఉన్నది. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉన్నది? $3,162 టోటల్ కలిపితే నాకు వచ్చేసి టోటల్ మీద ఎంత వచ్చింది? $2,86,402 ఇప్పటి వరకు వచ్చిందనుకోండి. ఇంత డబ్బులైతే యూట్యూబ్ నుంచి అయితే రావడం జరిగింది.